హే హాయ్ గైస్. సో నేను అన్సిబుల్ డెవలపర్గా వర్క్ చేస్తున్న లాస్ట్ 4.5 years నుంచి. సో ఐ డూ నో అబౌట్ లైక్ అన్సిబుల్లో దాని యొక్క యూసేజ్ ఏంటి, దాన్ని ఎలా ఎంతవరకు యూజ్ చేయొచ్చు. దో అన్సిబుల్ ఈజ్ అవుట్డేటెడ్, కానీ చాలా వరకు ఇప్పుడు అన్సిబుల్ యూజ్ చేస్తుంటారు. లెట్స్ సే ఏదైనా ఒక 100 సర్వర్లు కానీ, 100 డేటాబేస్లు కానీ, 100 నెట్వర్క్ డివైసెస్ కానీ మేనేజ్ చేయాల్సి వస్తే, దాన్ని కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తే డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ యూజింగ్ అన్సిబుల్. సరే, ఇప్పుడు అన్సిబుల్ ఆర్కిటెక్చర్ చూద్దాం. అన్సిబుల్ ఆర్కిటెక్చర్లో మెయిన్ థింగ్ ఏముంటాయంటే, లెట్స్ ఏ కంట్రోల్ నోడ్ అండ్ టార్గెట్ నోడ్. కంట్రోల్ నోడ్ అంటే ఏ దాంట్లో అయితే అన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తావో అది కంట్రోల్ నోడ్. ఆ కంట్రోల్ నోడ్లోనే మనం ప్లే బుక్స్ ఉంటాయి, కోర్ మాడ్యూల్స్ యూజ్ చేస్తాం, కస్టమ్ మాడ్యూల్స్ యూజ్ చేస్తాం, ప్లగిన్స్ ఉంటాయి, కనెక్షన్ ప్లగిన్స్ ఉంటాయి, అండ్ హోస్ట్ ఇన్వెంటరీ ఫైల్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ది ప్లే బుక్స్, రకరకాల ప్లే బుక్స్ రాస్తాం మనం, నాట్ ఓన్లీ విత్ వన్ పర్టికులర్ సర్వర్. డిఫరెంట్ ప్లే బుక్స్ రాస్తాం, డిఫరెంట్గా అవి రన్ అవుతుంటాయి. సో ఆ ప్లే బుక్స్ ఉంటాయి. సో ఇది కంట్రోల్ నోడ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం టార్గెట్ నోట్స్ని మనం కంట్రోల్ చేస్తాం కాబట్టి, ఆ టార్గెట్ నోట్స్ లైక్ నథింగ్ బట్ హోస్ట్ ఇన్వెంటరీ. లెట్స్ ఇక్కడ హోస్ట్ 1, హోస్ట్ 3 ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా టార్గెట్ నోట్స్ ఆర్ టార్గెట్ సర్వర్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు ఒక జావా ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నావు. ఈ జావా అనేది ఒక్కొక్క సర్వర్లో లాగిన్ అయ్యి, ఒక్కొక్క దాంట్లో లాగిన్ అయ్యి పర్టికులర్గా నువ్వు రన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా జావా ఇన్స్టాల్ అవుతుంది. ఇలా 100 సర్వర్లు ఉంటే 100 సార్లు లాగిన్ అయ్యి చేయాలి. సో అన్సిబుల్ అనేది ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. ఇక్కడ ఆటోమేషన్ ఎలా చేస్తుంది అంటే, ఒక యూజర్ ఉంటాడు అన్సిబుల్కి, ఆ యూజర్కి లెట్స్ నా పేరే పట్టుకుందాం, నవీన్ అనే యూజర్ ఉంటాడు. ఆ నవీన్ అనే యూజర్కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాం, ఎందుకంటే నేను సుడో అనే ఒక పర్టికులర్ కమాండ్ రన్ చేస్తున్నాను కాబట్టి అడ్మిన్ యాక్సెస్ కావాలి. సో నేను ఆటోమేటిక్గా ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాను, ఈ యూజర్కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాను. ఈ యూజర్కి తో పాటు ఈ అన్సిబుల్ అనే కంట్రోల్ నోడ్కి, ఈ టార్గెట్ సర్వర్స్కి దేర్ షుడ్ బి ఏ కనెక్షన్ కాల్డ్ SSH, సెక్యూర్ సెల్, అంటే విత్ పోర్ట్ నెంబర్ 22. ఈ 22 పోర్ట్ నెంబర్ ఓపెన్లో ఉంచి కనెక్షన్ SSH త్రూ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వెన్ ఐమ్ రైట్ ఏ ప్లేబుక్ అండ్ రన్ ది ప్లేబుక్, ఈ పర్టికులర్ హోస్ట్ అన్నిటిలో కూడా జావా ఇన్స్టాల్ అవుతుంది. అది ఎట్లా అవుతుంది అంటే, బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో ఏజెంట్ రిక్వైర్డ్ ఫర్ ది అన్సిబుల్. ఏదైనా ఏజెంట్ అవసరం లేదు, సింపుల్గా SSH త్రూనే అవుతుంది అన్నట్టు. సో ఎంత సింపుల్. అండ్ ఈవెన్ ప్లే బుక్స్ కూడా యామెల్లో రాస్తాం, ఎయింట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అని. చాలా ఈజీ అండర్స్టాండింగ్లో ఉంటుంది, హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంటర్నేషన్ ఫాలో అవుతూ సింపుల్గా కోడింగ్ రాయొచ్చు.